హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిలీజ్ చేసినటువంటి అసిస్టెంట్ పోస్ట్కి, యునైటెడ్ ఇండియా కంపెనీ అసిస్టెంట్ పోస్ట్కి రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ని, దాంట్లో ఏ విధంగా అప్లై చేయాలి, ఇలా ఫస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, టోటల్ డీటెయిల్స్ మనం ఇందులో చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 14th ఆగస్ట్ 2017 నుంచి స్టార్ట్ అవుతుంది. 14th ఆగస్ట్, ఎండింగ్ వచ్చి 28th ఆగస్ట్, అంటే 14 రోజుల తర్వాత, అంటే ఓన్లీ 2 weeks టైం ఉంది మనం అప్లై చేసుకోవడానికి. 14th ఆగస్ట్ స్టార్టింగ్, 28th ఆగస్ట్ ఎండింగ్. ఎగ్జామ్ వచ్చేసి 28th, లాస్ట్ పేమెంట్ వచ్చేసి 28th ఆగస్ట్, పేమెంట్ కూడా అదే రోజు లాస్ట్. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ ప్రొసీజర్, దీనికి 2 levels ఉంటుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో 22nd సెప్టెంబర్ టెంటేటివ్ డీటెయిల్స్, అండ్ ఫస్ట్ లెవెల్ క్లియర్ అయిన వాళ్ళకి సెకండ్ లెవెల్ 23rd అక్టోబర్ నెక్స్ట్ మంత్లో. సో 1 month గ్యాప్లో ఎగ్జామ్స్. మనం ఎగ్జామ్కి హాల్ టికెట్ ఒక 10 days ముందు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. మరి అసలు ఏంటిది జాబ్? మరి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది గవర్నమెంటా, ప్రైవేటా? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కోఆపరేట్ లిమిటెడ్ ఈజ్ అ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇట్స్ గ్రాస్ ప్రీమియం ఫర్ మోర్ దెన్ 16,000 crores. ఈ కంపెనీ ప్రాసెస్ టు రిక్రూట్ యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ ఫర్ ఆఫీస్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్. ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్. దీంట్లో డేట్లు వచ్చి స్టార్టింగ్ 14, ఎండింగ్ 28 దిస్ మంత్, అండ్ ఎగ్జామ్ ఈజ్ నెక్స్ట్ మంత్ 22nd. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ క్లియర్ అయిన వారికి టైర్ 2 ఇన్ అక్టోబర్ 23rd. మనకు హాల్ టికెట్స్ ఒక 10 days ముందు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయి? మనం తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చూసుకుంటే యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో 14 ఉన్నాయి. ఎస్సీలకు 7, ఎస్టీలకు 5, ఓబీసీకి 6, మొత్తం 32. మన ఆంధ్రప్రదేశ్లో ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి టోటల్ కలుపుకుంటే 32 జాబ్స్ ఉన్నాయి. ఇక మళ్ళీ విహెచ్హెచ్ఎస్, వీళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ జాబ్స్ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి. సో టోటల్ మనకు 32 జాబ్స్. టోటల్ నోటిఫికేషన్ ఎన్నైనా ఉండండి, 600 చేంజ్, 692 టోటల్ జాబ్స్. దీంట్లో మనకు ప్రిఫరెన్స్, ఎందుకంటే ఈ జాబ్స్ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, లోకల్ లాంగ్వేజ్ రావాలి అని, అంటే స్టేట్ లాంగ్వేజ్ రావాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అందువల్ల మనం ఆంధ్రప్రదేశ్కు తెలుగు వారం కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు పోటీ పడతాం. ఆంధ్రప్రదేశ్లో మనకు 32 జాబ్స్ ఉన్నాయి. మరి తెలంగాణలో, వేర్ ఈస్ తెలంగాణ ఓపెన్లో 13 ఉన్నాయి, ఎస్సీ 3, ఎస్టీ 4, ఓబీసీ 0. సో టోటల్ 20. సో ఓబీసీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ 13 జాబ్స్కే పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 20, ఓబీసీ ఓపెన్కి 13, టోటల్ 20 జాబ్స్. ఇది తెలంగాణకి, అంటే 30-20. మనం కష్టపడితే జాబ్ రావచ్చు. ఇది లోకల్ లాంగ్వేజ్ మనకు లేదు, హిందీ, ఇంగ్లీష్, హిందీ, తమిళనాడు వేరే లాంగ్వేజ్లు వస్తే ఆ స్టేట్ కూడా మనల్ని ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లై చేయాలి? ఓకే, దానికంటే ముందు సాలరీ ఏ విధంగా ఉంటుంది? స్కేల్ పే వచ్చేసి మినిమం 14,000 చేంజ్ ఉంటుంది స్టార్టింగ్. కాకపోతే మన టోటల్ ఇవన్నీ 14,435, నెక్స్ట్ 840, ఇది మన అలవెన్స్లు, ఇవన్నీ కలుపుకొని టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ వర్క్ ఫర్ అప్రాక్సిమేట్లీ 23,000 per month. సో మన సాలరీ, ఈ ఏజెంట్కి సాలరీ 23,000 ఫర్ మంత్కి.
సాలరీ రావడం జరుగుతుంది. అండ్ ఇన్ ఏ మెట్రో సిటీస్లో ఇది 23,000. అపార్ట్ దెన్ మెట్రో సిటీస్ అలవెన్సెస్ డిఫరెన్స్ ఫ్రమ్ అనదర్ సిటీస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ నాలెడ్జ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇస్ ఎసెన్షియల్. మనకు డిగ్రీతో పాటుగా నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు తెలుగు, తమిళనాడుకి తమిళ్, కర్ణాటక కన్నడ, వీరికి ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉంటే మనకు ప్రిఫరబుల్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 18 to 28 ఓపెన్ కేటగిరీస్. యాజ్ యూజువల్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలని, ఓబీసీకి 3, పీడబ్ల్యూకి 10. సో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం ఓపెన్ కేటగిరీ చూసుకుంటే 18 to 28 ఇయర్స్ మినిమం ఏజ్. దిస్ ఈస్ ఏజ్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్. ఏ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అని చెప్పుకోవడం జరిగింది. మరి టైర్ 1 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. టోటల్ మనకు 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. దీంట్లో నుంచి ఇంగ్లీష్లో నుంచి 30, రీజనింగ్ 35, న్యూమరికల్ ఎబిలిటీ 35. టోటల్ 100 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్, 35 మార్క్స్, 35 మార్క్స్, 100 మార్క్స్. సో ఇంగ్లీష్ 30, రీజనింగ్ 35, న్యూమరికల్ ఎబిలిటీ 35. ఇది ఫస్ట్ లెవెల్. టైం వచ్చేసి ఓన్లీ 1 అవర్ డ్యూరేషన్. టైమ్ ఈస్ 1 అవర్. దీంట్లో సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా? ది క్వశ్చన్స్ సబ్జెక్ట్ టు టెస్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ will be made available in English and Hindi. Candidate will have to qualify in each test by screening in the minimum qualification marks as decided by the company. అంటే ప్రతి సెక్షన్లో మినిమం మార్క్స్ ఉండాలి, మరియు ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని 7 times. ఇప్పుడు మనకు తెలంగాణలో 20 జాబ్స్ ఉన్నాయి. 7 times అంటే 140 మందిని ఫస్ట్ సెకండ్ లెవెల్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో 32 into 7, 7 × 21, 2, 14, 224 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ లెవెల్ క్లియర్ అయిన వారికి. సెకండ్ లెవెల్ అగైన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 250 మార్క్స్ వుడ్ బి 2 hours డ్యూరేషన్. 200 క్వశ్చన్స్, 250 మార్క్స్, 120 minutes, 120 నిమిషాలలో ఎగ్జామ్. దీంట్లో అగైన్ రీజనింగ్ 40 క్వశ్చన్స్, బట్ హియర్ మార్క్స్ ఇస్ డిఫర్. 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ GS 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. సో 120 minutesలో 200 క్వశ్చన్స్కి 250 మార్క్స్ స్కోర్తో మనం చేయాల్సి ఉంటుంది. ఇది దీంట్లో మనం చేయాల్సింది. దీంట్లో ఏ విధంగా ఉంటుంది? మార్క్స్ ఈచ్ సెక్షన్లో క్వాలిఫై కావాలి అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ తెచ్చుకుంటే మనకు సెలక్షన్ ప్రొసీజర్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్ 2 levels, ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్. ఇది ఎగ్జామ్ ప్రొసీజర్. నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేద్దాం? ఆన్లైన్ అప్లికేషన్. ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంటర్స్. తెలంగాణలో
వేర్ ఇస్ తెలంగాణ టీ రాజస్థాన్ తమిళనాడు. తెలంగాణ వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇవి తెలంగాణలో ఉన్న సెంటర్స్. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇవి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి క్యాండిడేట్స్కి 100 రూపీస్. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 500. అంటే ఓసీ, ఓబీసీ మెన్ అండ్ ఉమెన్ 500 రూపీస్. ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా జిఎస్టీ 18% ఈజ్ యాడెడ్. వీటితో పాటుగా 18% జిఎస్టీ. హౌ టు అప్లై? ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్. మనకు ఏ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ గో టు www.uiic.co.in. ఇందులో నుంచి అప్లై ఆన్లైన్. దీంట్లోకి వెళ్ళి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై ఆన్లైన్ చేసుకున్నాక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసుకొని దాంట్లో మన డీటెయిల్స్ ఎంటర్ చేసి యాజ్ మార్క్స్ షీట్స్పై ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా క్యాండిడేట్ యూజింగ్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్, మార్క్స్ షీట్, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేసుకుంటే మనకు అందులో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ రావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫిలప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేసి దాన్ని కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి తర్వాత మనం ప్రివ్యూ చూసుకొని లాస్ట్కి పేమెంట్ మెథడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్. దీంట్లో మనం డెబిట్ కార్డ్స్ తోటి, క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని అప్లై చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఇంకో 1 మంత్లో ఉంటుంది, సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ 23,000. మనకు దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది 14th అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక దానిపై కూడా ఒక వీడియో తీసి పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.